ప్రోత్సహించే ఓ వ్యాఖ్య. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 3-4 వచనాలు. ప్రసిద్ధిగాంచిన స్కాట్లాండ్ బోధకుడైన అలెగ్జాండర్ వైట్ ఓ మెచ్చుకునే వ్యక్తి అని అందరికీ తెలుసు. తన జీవితంలో ప్రజలు చూపిన ఓ దయ లేక దీవెనను బట్టి వారికి కృతజ్ఞతలు చెబుతూ వారికి పోస్ట్ కార్డులు రాయడం అంటే అతనికి ప్రీతి. తరచూ ఈ సందేశాలు ఏ హృదయానికైనా సరిగ్గా అత్యావశ్యకమైన ఓ ప్రోత్సాహ స్పర్శను తీసుకొస్తాయి. మెచ్చుకోలు ఆత్మకు ఓ గొప్ప ఔషధం. అపోస్తలుడైన పౌలు ఓ గొప్ప ప్రోత్సాహకుడు. దాతృత్వ కృపకు కొలస్సీ పత్రిక ఓ మంచి ఉదాహరణ. పత్రికలోని ఈ భాగంలో అతడు కొలస్సీలోని క్రైస్తవుల జీవితాల్లో క్రీస్తు జరిగించిన దానికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ అతడు ఈ లేఖలో మరో 5 చోట్ల కూడా కృతజ్ఞతలు చెల్లించడం గురించి ప్రస్తావించాడు. పౌలు ఈ లేఖను చెరసాల నుండి రాశాడని మనం గుర్తు చేసుకుంటే అతని కృతజ్ఞత వైఖరి మరింత అద్భుతం. పౌలు వలె ప్రభువు ఇతరుల జీవితాల్లో చేస్తున్న కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి. క్రైస్తవులంగా మనమందరం ఒకే శరీరంలోని అవయవాలము. రోమాపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. శరీరంలోని ఒక అవయవం బలపరచబడితే అది పూర్తి శరీరాన్ని బలపరచడానికి సహాయపడుతుంది. కొరింథీలకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయము 12-26 వరకు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఎవరికైనా ఏదో ఓ మంచి చేసినప్పుడు వారు అసలు ఏమీ మెచ్చుకోకపోతే మీరెలా స్పందిస్తారు? మీరు ఇంకెవరినైనా ఎలా ప్రశంసించగలరు? ఆమేన్.